Hi guys, welcome to PRP Duo channel. Here is the non-spoiler review of the movie Kiskindapuri Radio Station starring by Bellankonda Srinivas and Anupama Parameswaran. సో మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బిలో యావరేజ్ భయ్య. అంటే కొన్ని పార్ట్స్ అండ్ పోర్షన్స్ వైజ్గా బాగుంది మూవీ. అండ్ కంప్లీట్గా మూవీ చెప్పాలి అంటే మాత్రం నాకు పెద్దగా ఏం నచ్చలేదు. ఇక స్టోరీ విషయానికి వస్తే రాఘవ అనే క్యారెక్టర్ మన బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ అతని గర్ల్ ఫ్రెండ్ మైథిలి అనుపమ పరమేశ్వరన్ అండ్ వాళ్ళకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ సుదర్శన్. సో ఈ 3 మెంబర్స్ ఒక గ్యాంగ్ అన్నమాట. సో వీళ్ళు జనాల దగ్గర మనీ కలెక్ట్ చేసి ప్రతిసారి ఒక హాంటెడ్ ప్లేస్కి తీసుకెళ్తారు. సో ఆ ప్రాసెస్లో ఒకసారి సువర్ణమాయ అనే హాంటెడ్ ప్లేస్కి వాళ్ళు వెళ్తారు. సో సువర్ణమాయకి వెళ్ళొచ్చిన తర్వాత హీరో అండ్ ఆ గ్యాంగ్లో హీరో చనిపోడు, బట్ ఆ గ్యాంగ్లో ఒక్కొక్కరు చనిపోతుంటారు. సో అందరూ చావు నుండి ఎలా తప్పించుకున్నారు అనేదే మిగిలిన ప్లాట్. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో ఇంట్రడక్షన్ వరకు భరించాలి భయ్య, అంత గొప్ప ఏం లేదు ఫస్ట్ 15 మినిట్స్. దాని తర్వాత కొద్దిసేపు హైపరాది కామెడీని ఎంజాయ్ చేయొచ్చు ఒక 20 to 30 మినిట్స్. తర్వాత హీరో వాళ్ళు ఒక టీం కలిసి సువర్ణమాయకు వెళ్ళి రావడం, వెళ్ళి వచ్చాక ఒక్కొక్కరు చనిపోయే ప్రొసీడింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్య, క్యారెక్టర్ నేమ్ నాకు అంత గుర్తులేదు, కానీ అతని వైఫ్ నేమ్ భాగ్యం. ఆ క్యారెక్టర్ చనిపోయే సీన్ చాలా బాగా తీశారు. అలా ఫస్ట్ హాఫ్ ఒక చిన్న ట్విస్ట్తో ఎండ్ అయిపోతుంది. సో ఫస్ట్ హాఫ్ వరకు చూస్తే మనకు సాటిస్ఫైడ్గానే ఉంటుంది, పర్లేదులే అనిపిస్తుంది. బట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ సెకండ్ హాఫ్ భయ్య. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే గ్రాఫ్ బాగా పడుతూ లేస్తూ ఉంటుంది. అంటే ఒక 5 మినిట్స్ అరే బాగుంది అనుకునే లోపే నెక్స్ట్ 15 మినిట్స్ రాడ్ దింపేస్తాడు. ఇదే వరుస కంప్లీట్గా సెకండ్ హాఫ్ ఇంతే. ఒక 5 మినిట్స్ సీన్ బాగుంటుంది, తర్వాత ఆ 5 మినిట్స్ సీన్ కంప్లీట్ అవ్వగానే ఒక 15 to 20 మినిట్స్ మొత్తం ఆగమాగం ఉంటుంది భయ్య. అండ్ ఫైనల్గా సినిమా క్లైమాక్స్ వచ్చే వరకు కూడా అంతే. ప్రీ క్లైమాక్స్ ఏమో బాగుంటుంది, మళ్ళీ కరెక్ట్ క్లైమాక్స్ మూవీ ఎండ్ అయ్యే ఒక 5 మినిట్స్ మొత్తం రాడ్ దింపేస్తాడు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే బీజిఎం చాలా బాగా ఉంది. చేతన్ భరద్వాజ్ బాగా అంటే బాగా ఇచ్చాడు. మనకు మూవీలో ఐ థింక్ 3 సాంగ్స్ ఉన్నాయి భయ్య. ఫస్ట్ హాఫ్లో 1 సాంగ్ అండ్ సెకండ్ హాఫ్లో 2 సాంగ్స్. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ సాంగ్ అదంతా వేస్ట్, సెకండ్ హాఫ్లో 2 సాంగ్స్ ఓకే బాగానే ఉన్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, కొన్ని షార్ట్స్ మాత్రం చాలా బాగా తీశారు. ఇక డైరెక్షన్ కంటే ముందు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో బెల్లంకొండ శ్రీనివాస్ కొన్నిసార్లు బాగానే యాక్ట్ చేశాడు టు బీ ఫ్రాంక్. అండ్ కొన్ని టైమ్స్ అసలు అతనికి ఏమి చేయాలో కూడా తెలియలేదు, అలానే బొమ్మలాగా ఉన్నాడు. మేబీ ఆ సీన్స్ అతనికి కూడా అర్థం కాలేదా, డైరెక్టర్ కరెక్ట్ కన్వే చేయలేదో మనకు తెలియదు. అండ్ అనుపమ పరమేశ్వరన్ గురించి చెప్పాలంటే యాక్టింగ్ వైజ్ ఓకే, బట్ లుక్స్ భయ్య చాలా తేడా కొట్టేశాయి, నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ సుదర్శన్, హైపరాది, తనికెళ్ళ బర్ని వీళ్ళంతా చాలా బాగా చేశారు. ఇంకా సినిమాలో సర్ప్రైజ్ క్యారెక్టర్ ఒకటి ఉంది భయ్య, విలన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు అతను మనకు సుపరిచితుడే. రీసెంట్లీ మనకు లోకా మూవీలో కూడా ఉన్నాడు, మలయాళం లోకా మూవీలో. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే స్టోరీ రొటీన్ భయ్య, పెద్దగా ఏముండదు, మన నార్మల్ హర్రర్ మూవీసే. ఏదో ఒక దయ్యాన్ని తీసుకురావడము, ఆ దయ్యంకి ఒకటి లైక్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ పెట్టడం, మళ్ళీ ఆ దయ్యాన్ని కాపాడడం. ఇక్కడ డైరెక్టర్ కొంచెం డిఫరెంట్ వేలో వెళ్ళాడు, బట్ స్టిల్ అది రొటీనే అనిపిస్తుంది మనకు, పెద్దగా ఏముండదు. బట్ అదే స్టోరీ తీసుకొని బాగా తీద్దాం అనుకోవచ్చు, నార్మల్ స్టోరీ అయినా కానీ బాగా మంచిగా తీద్దాం అనుకొని స్క్రిప్ట్ రాసుకున్నట్టున్నాడు. బట్ మధ్యలోనే దారి తప్పిపోయింది. ఒకసారి ఇతను దయ్యం అనడం, ఇంకోసారి అతను దయ్యం అంటాడు, ఇంకోసారి ఇంకొకరు ఎవరో దయ్యం అని ఇలానే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సెకండ్ హాఫ్ కంప్లీట్గా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు. కొన్ని సీన్స్ మాత్రం సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉన్నాయి చాలా బాగానే ఉన్నాయి, బట్ వెంటనే మళ్ళీ అసలు మరి లైక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్లోనే ఇవన్నీ చేసుకోలేదో ఏమో తెలియదు, కంప్లీట్ స్క్రిప్ట్ రాసుకున్నాడో లేదో తెలియదు. బట్ నాకు తెలిసి జస్ట్ ఆన్ అండ్ యావరేజ్ కొన్ని సీన్స్ రాసుకున్నట్టున్నాడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పుడు, అవే సీన్స్ బాగా తీశాడు. కానీ కంప్లీట్గా మూవీ మాత్రం అతను కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోయాడు. అండ్ ఎడిటింగ్ వైజ్ చూస్తే చాలా బాగానే చేశాడు.
దో మూవీ ఆల్రెడీ 2 అవర్స్ 5 మినిట్సే ఉంటది భయ్య. సో, అందులో ఇంకా ఎడిటింగ్ చేయనీకి ఇంకేం లేదు. అండ్ కౌశిక్ అదే ఇక్కడ మెయిన్ డిఫెక్ట్ వచ్చేసి కౌశిక్ సైడే భయ్య. డైరెక్టర్ కౌశిక్ పెగలపాటి. అతను లాస్ట్ మూవీ 'చావు కబూర్ చల్లగా' ఈ మూవీ చెత్త సినిమా ఏం కాదు. అలా అని గొప్ప సినిమా కూడా కాదు భయ్య. మీకు కావాలి అంటే మీరు మూవీ చూసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో, మళ్ళీ రేపు 'మిరాయ్' మూవీ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, bye bye, and please subscribe to my channel. Jai Hind.